హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్. రాజాది రాజా రాజమార్కండ రాజబీరా బహుబరాగ్ 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 ఏ వచ్చేసిండు రాజుగారు. పిచ్చిరాజు గారు వచ్చేసిర్రు. పిచ్చిరాజు గారి అసిస్టెంట్ వచ్చేసింది అన్నట్టు ఇక్కడ. మరి ఈ గెటప్ లో మేము ఎందుకు వచ్చామంటే, ఇక్కడ రాజు ఇక్కడ రాణి గారు. చెప్పండి రాజా గారు, చెప్పండి మహారాజు. సైనికుల మిలవండి, నా తల మీద జర గులుగులు పెడుతుంది గోకాలు. సైనికులందరూ గిన్నెలు తోముతున్నారు రాజుగారు. అయ్యయ్యో, పొద్దున అందరికి టిఫిన్లు గిఫిన్లు చేసరికి బాసనలు బగ్గనే అయిపోయినాయి. సైనికులందరినీ పంపించి తోమనికి ఉడవనికి పెట్టిన. మనం ఇప్పుడు నా ఎత్తి గులుగులు అంటుంది, ఏం చేతి నేను గోక్తా. మహారాణి గారు గోకకూడదమ్మే. మరోవలు గోకాలి స్వామి నదికి పోలేదా? పోయి కడుక్కొని వస్తే ఇంకా ఏం కడుక్కున్నావు, ఎట్లా కడుక్కున్నావు అని వివరించక స్వామి, బాగుండదు, సండాలంగా ఉంటుంది అక్కడ. అందుకే చెప్పట్లేదు కదా. ఇప్పుడు ఈ గెటప్ లా మనం ఎందుకు విచ్చేసామో వీళ్ళకి తెలుపుము అంటే బిగ్ బాస్ హౌస్లో టాస్క్ ఇచ్చింది అనమాట. సంస్కృతంలో తెలుపుము రాజావారు. సంస్కృతంలో అదే రాజు రాణి వేసమిచ్చాడు. ఒక పరీక్ష పెట్టినాడు బిగ్ బాస్ అనే ఒక యువరాజు కాదు, మహారాజు, ముసలి రాజు పరీక్ష పెట్టినాడు. ఆ పరీక్షకు అందరూ హాజరై ఉత్తీర్ణులు కావాలని కోరుకున్నాడు. ఈసారి తదుపరి క్యాప్టెన్సీ అంటే ఏమంటారే, తదుపరి పెద్ద మనిషి కోసం ఎవరు నిలబడినచో ఎవరు అయితారో వాళ్ళ కోసం ఆ టాస్క్ అయితే ఇవ్వడం అయితే జరిగినది. దానికైతే ఇలా గెటప్స్ అయితే ఇవ్వడం జరిగినది. ఇక్కడ మహారాణులు ఇద్దరున్నారు, మహారాజు ఒక్కడున్నాడు. నీకు కాదు స్వామి, బిగ్ బాస్ హౌస్ లో రీతు అనే మహారాణి, రీతు అనే మహారాణి, దివ్య అనే మహారాణి, కళ్యాణ్ అనే మహారాజు ముగ్గురు ఉన్నారు. మనము ప్రోమోలు చూసిన పిదప ప్రోమో వీడియో వీళ్ళకి తెలుపుదామని మనం ఇక్కడికి వచ్చినామని వాళ్ళకి చెప్పాలి. మీరు అయితే ఈ వీడియో మొత్తముగా స్కిప్ చేయకుండా చూడి తర్వాత లైకులు ఇవ్వగలరని, రాజులా ఓట్లు వేయగలరని, హార్ట్ అతను ఏమంటారు, లవ్ గుర్తులు ఇవ్వగలరని, కార్యం గుర్తులు ఇవ్వగలరని. కార్యం అంటే అదే గుండెకాయ కాదు, లివర్ గుర్తులు ఇవ్వగలరని కోరుకుంటున్నాము. ఇంకా వీడియోలకే వెళ్ళిపోదాము. సిద్ధమవుదామా? ఎవరక్కడ గుర్రం తీసుకురండి. గుర్రం తీసుకొచ్చారా నాయన? గుర్రం రాణి గారికి జలుబు చేసినది చెప్పినవా? అయితే రాణి గారికి జలుబు చేసింది, ముక్కల చీమిడి గారుతుంది. ఎందుకంటే థమ్స్అప్ తాగకంటే రాణి గారు గట్టిగా తాగినారు, అందుకే కారుతున్నది. ముక్కల చీమిడి గారుతుంది. రాజవారి బట్టి ఇవ్వగలరా? రాజుగారు బట్టి ఇస్తే రాజు వాలిపోతుంది. రాణిగారికి పిచ్చిలేసినాయి తాగి. రాజుగారి ఇది టవల్. ఈ టవల్ మామూలుగా అయితే రాజుగారు ఎవరిని ముట్టుకొనివారు, పట్టుకొనివారు. ఇప్పుడు నేను దీనితో ముక్కు తీసుకున్నాను. రాజుగారికి లోపల ఓసిడి లేస్తుంది బయటకి. నా టవల్ వాడేసినది అని చెప్పి వీడియో పేరు చెప్పుకొని నా టవల్ వాడేసినది అని ఫీల్ అవుతున్నారు రాజుగారు. సరే, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్రోమోలు అయితే మామూలుగా లేవు, సింపేసినారు. ఆమె దివ్యనైతే మహారాణి సైనిక బర్నిగా నిలవండి, నా నెత్తి గులుగులు పెడుతుంది, 4 పెయిన్ అటు ఉన్నాయి, జర దుయ్యక సండలు అవుతుంది, సాంజకెండలు అవుతుందో. మహారాణి గారికి బర్ని గారు వచ్చి మసాజ్ చేయమని చెప్పంగా అంత మసాజ్ చేస్తుండగా మధ్యలో అంత వీడియోలో అయితే తమరు కోతిలానే ఉన్నారు మహారాజా. ఒకసారి మళ్ళీ పెట్టండి మహారాజా. మసాజ్ చేస్తుంటే సుమన్ పిలిచి
ఇక సుమన్ అది సైనిక నా ఈపుకు నీ ఏ పని చేసి ఎందుకంటే ఆయన ఈపు నాకు ముందు తగులుతుంది అని గుచ్చుకుంటుంది నాకు అని చెప్పేసి నా ఈ పని చేసాయి కళ్ళు పెట్టి చూడు బర్ని గారి కళ్ళు ఇట్లా రుద్దుకుంటా కాదు ఫస్ట్ ఇంకోసారి మర్చిపోయినా ఫస్ట్ ఎంట్రీలో వస్తుంటే తలుపు తీసుకొని రాగానే అడగవా నన్ను అన్నట్టు గట్టిగా మాట్లాడండి మహారాజా, వారికి వినబడుతున్నదో లేదో. గొంతు గట్టి ఇష్టం. రాచా అడగవానండి అంత డోర్ మళ్ళీ తీసుకొని బంద్ చేసుకొని మహారాణి గారు నేను లోపలికి ఏమంటారు అనుమతించగలరా అంటే రండి నా గులుగులు పెడుతుంది రండి నెత్తి గులుగులు పెడుతుంది రండి గోగులు నీకైనా ఆయనతో వాయ ఇట్లా వస్తుంటే సుమన్ చూస్తుంటే మహారాణి గారు ఇది నేను చూడలేకపోతున్నాను ఇదేంటి మన మహారాణి గారు ఒక పూరిని పెట్టిన అయిపోతుంది పూరని పెట్టి కళ్ళలో కలిపెట్టమని చూడమంటారు అని అంటారు. నాకు కూడా అనిపించింది పాపం చాలా గ్యాప్ వచ్చింది పూరానికి ఆ తాతకి అట్లా పెడితే ఎట్లా మహారాణి గారు ఇలా చూసుకొని మీరు కూడా ఇక మళ్ళా అదేంటి పవన్ కాదు అదే కళ్యాణ్ డింబిరాజు డిమాను సైనికుడు కదా మహారాణి దగ్గర పోయింది. మహారాణి పోతే రీతు మహాన్ దగ్గర ఈమె దివ్య మహారాణి సైనిక దూరం కూడా మాట్లాడరు మహారాణి పోతాను మరి రీతు మహారాణి దగ్గరికి పోవాలని చూస్తాడు కదా డిమాను దూరముడు అవునా అంత కథ దూరముండి మాట్లాడే అయ్యో అట్లా అవుతుంది పంచాయతీలల్లా. గేమ్స్ అయితే అదే ఆటలు అంటారా క్రీడల వరకు అయితే చాలా బాగా జరుగుతున్నవి. క్రీడలలో ఈసారి ఎవరు ఫస్ట్ వస్తారనేది మీకు తెలిసినట్టుచో కామెంట్లు అయితే తెలుపగలరు. నాకైతే సూపర్గా అనిపించింది. ఆటలో మాత్రం మన సంజన గర్లాని కొంచెం ప్రయత్నం మొదలు పెట్టినట్టు అనిపించింది. సుమన్ శెట్టి గారు అయితే ఎగిరెగిరి వేస్తున్నారు. సుమన్ శెట్టి గారు ఎగిరెగిరి ఇదే మాస్టర్ ఆయన ఉన్న ఇంత అంటే ఇంత అనేసి ఎంత బాగా వేసాడు. ఇక చూడాలి పంచాయతీ ఇద్దరిది. ఈ రోజు వీడియోని అయితే తదుపరి మిస్ కాకండి. ఈ రోజు చూడరు మస్తు ఉంటది కిరాకంటే మామూలుగా లేదు. ఒకరి బుట్టలో లెవెల్లో ఉంది ఒక రేంజ్ లో ఉంది. ఒకరి బుట్టలో ఒకరు బాల్ వేయడము కాదు మళ్ళీ ఇక్కడ పంచాయతీ అయింది. ఏడా చెప్పండి మహారాజా. డబ్బాలు వేసిన కాడ హైట్ గురించి ప్రాబ్లం ప్రాబ్లం హైట్ గురించి వేసిన తర్వాత కూడా మళ్ళీ ఏమైందంటే చక్కగా ఉన్నాయా కావాలన్నాయా అని తనుజ ఇద్దరు లెవెల్ ఉన్నాయి. లెవెల్ కాదు మహారాజా, మీకు బిగ్ బాస్ మహారాజు చెప్పిన ఆదేశం గుర్తుకున్నాయా? అంటే లెవెల్ ఉన్నాయి. ఆమె గర్లు రాణి ఏమో స్ట్రైట్ గా ఉన్నాయి, ఈ గిర్లు రాజు ఏమో అటు తేడా ఉన్నాయి. గర్లు రాణికి ఇస్తే అట్టట్లు ఇస్తావు, ఈయనకి ఇయ్యాల ఈయన ముందు పెట్టినది తదుపరి పెట్టినది కాదు. బిగ్ బాస్ ఆదేశం ప్రకారము ఎవరైతే సరైన రీతిలో పెట్టినారో వాళ్ళకి ఆ గేములో ఉత్తీర్ణత పొందుతారు అని చెప్పి కొట్టుకుందే పాపం తనుజ కళ్యాణ్ అయినచో వాళ్ళు ఎప్పుడైనాను కొట్టుకోగలరు, మళ్ళీ తదుపరి ఫ్రెండ్షిప్ గా ఉండగలరు. వాళ్ళిద్దరికి అదే ఫస్ట్ నుంచి నడుస్తున్నది మహారాజా. నువ్వు చూడలేదా ఇప్పుడు? నేను కొట్టుకుంటారేమో మళ్ళీ ఎట్లా పరిచయం తిరమా అనుకున్నా, మళ్ళీ రక్తాలు కారుతాయేమో కొట్టుకొని. లేదు మహారాజా, వాళ్ళిద్దరూ అలాగే చేస్తారు. మహారాజ్ మీద మహారాణులు చెయ్యి వేయకూడదు. ఏం వేయాలి మరి? దూరంగా ఉండి మాట్లాడాలి. మహారాణుల మీద మహారాజులు కూడా చెయ్యిలు వేయదు, అందుకే దూరంగా ఉండి మాట్లాడుతాను. ఎత్తలేను చూడండి జనాలు. చెలికత్తలను పిలుస్తా. చెలికత్త కాదు గదగాలే. మహారాజుకి మతి చెలించినది, మతి భ్రమించినది. పెగ్గు వేసేదా మహారాజా? మహారాజుకు షాకీర్ అంటే గన్నిచ్చిర్రు. మోడర్న్ మహారాజు తల్వార్లు ఏమంటే గన్నిచ్చిర్రు. మోడర్న్ మహారాజు యుద్ధానికి పోదామంటే ఇవి ఇచ్చిర్రు. తల్వారు తీసుకురారా సైనికులారా అంటే తల్వారు ఇంకా రెడీ అవుతారంట, కొడుతురంట. అదే తయారు చేసి చింక్ కొడతారు కదా వాళ్ళు, రెడీ అవుతున్నాయట. అంతలోపు గన్నట్టుకు మహారాజా యుద్ధానికి అన్నారు. యుద్ధానికి పోదామని చెప్పేవారికి ఆడ మహారాణి సలవాడ్డది. ఎక్కడ? ఇంకే మహారాణి నేనే కదా. బిగ్ బాస్ లా
బిగ్ బాస్ మహారాణి. బిగ్ బాస్ లో ఏ మహారాణి? దివ్య మహారాణి. దివ్య మహారాణి డిప్పమన్నది. దివ్య మహారాణి నువ్వు ఎప్పుడు తీసుకోదాం అనుకున్నావు యుద్ధానికి? ఇయ్యాల దివ్య మహారాణి నువ్వు తీసుకోవతావా? హైట్ ఉంటుంది కదా, జర గోడ లెక్కమంటే ఇట్లా నన్ను ఆమె వంతు నెక్తా పైకి. హెల్పింగ్ కోసమా? సహాయపడుతురు అనుకున్నావా? నువ్వు ఎన్నుపుట్టు పడిసి ఉరుకుతుంది. సాయం కోసం తీసుకోవాలి అనుకున్నాను. అయితే బిగ్ బాస్ ఏమన్నాడు, నీ గేట్లు తెయ్యాలా, నేను సంచులు ఆమె సంచి చదువుకోండి ఒక టైం పడుతుంది గేట్ తీ అన్నాడు. తప్పలేకుండా అంటే ఈ వారము దివ్య మహారాణి వెళ్ళిపోతుందని ఫిక్స్ అయినవా? అవు కదా. నాకు డౌటే, దివ్య మహారాణి ఉంటుందని ఛాలెంజ్, పోతుందని ఛాలెంజ్. ఎంత? ఏంది ఎంత? గన్ను తీసి మర్చి ఇక్కడ కంఫర్టబుల్ అక్కడ పెట్టుకో, కానీ గన్ను కాదు. నేను ఇంతమంది ప్రజల ముందు మీతోని ఛాలెంజ్ చేస్తున్నా. ఏంటది? దివ్య మహారాణి ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేషన్ కాదు, అది 500 నా పందెం. ఒకవేళ 500 ఒక్క రూపాయి నా పందెం. ఒక నిమిషం. ఒకవేళ దివ్య మహారాణి ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళినచో నీకు 2 బీర్లు ఇప్పించగలను. మహారాజు గారు పానకంలో పనిచేసిండ్రు. ఎప్పటి నుంచి? పొద్దున్నే కదా తాగుబోతు లెక్క తాగి ఇప్పుడు అక్కడ తల్లి వస్తుందని పట్టుకున్నావు. బంద్ చేసిండు అన్ని. గత ఓన్లీ తీర్థమే. ఆ తీర్థానికే 500. నువ్వు నాకు ఒకవేళ నువ్వు గెలిచినచో నేను నీకు 500 2 బీర్లు, నేను గెలిచినచో నాకు 500 ఒక్క రూపాయి. 500 ఒక్క రూపాయి. ఇది చిత్తమే, ఇది సమ్మతమే. ఈ ఛాలెంజ్ లో మీరేమంటారు? ఈసారి దివ్య మహారాణి బయటకు వెళ్ళుతుందని అనుకుంటే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛాలెంజ్ పెట్టుకుందాం మనం కూడా. ఏమంటారు చెప్పండి మీరందరూ. అంతేనా? గేమ్ పరంగా ఏమన్నా చెప్తావా? రేపటి దాంట్లో చెప్దాం అనుకుంటున్నావా? లేకపోతే ఎప్పుడు గేమ్ పరంగా డబ్బలు వేసుకొని ఆడారు కదా, డబ్బలు వేసుకొని గేమ్ ఆడిన దాంట్లో బాల్స్ది పవన్ తొండాడినా కూడా రీతు వెనకేసుకొచ్చింది. రీతు మహారాణి ఉంది కదా మరి, ఎందుకంటే ఆడ తొండాడిరు, మస్తు తొండాడిరు. రీతు మహారాణి వెనకేసుకొచ్చింది. అక్కడ తనుజ సంజనకు రీతుకు చాలానే గొడవైంది. మళ్ళీ సేమ్ కాదు, సంజన ఆఫ్టర్ ఆల్ అన్నది. సంజన ఆఫ్టర్ ఆల్ అన్నందుకు నాకు సార్ సాటర్డే లేపి ఆఫ్టర్ ఆల్ సంజన లే అని మాట్లాడతాడేమో అని నేను ఎదురు చూస్తున్నా. లేపుతాడు. ఆఫ్టర్ ఆల్ సంజన లేపి నువ్వు ఆఫ్టర్ ఆల్ అంటావా, ఆఫ్టర్ ఆల్ అంటే ఏందనుకుంటున్నావు అని జస్ట్ క్లాస్ ఇస్తాడు. ఇదైతే కన్ఫర్మ్. ఈ సీన్ లో బాల్ టాస్క్ లో కన్ఫర్మ్ ప్రోమో, అంటే ఏ ప్రోమోను అవుతుందో అంతవరకే మీకు చెప్తున్నాం కాబట్టి ప్రోమోలో గేమ్ లో ఎవరు గెలుస్తారు గెలవరు అది పక్కన పెడితే ప్రోమో వైజ్ గా గేమ్ లో ఆడుతుంటే సుమనన్న పడిపోతే శ్వాస వస్తలేదంటే మహారాణి గారు సుమనన్నకు గాలి ఆడతలేదు, నోట్లో పెట్టి ఊదురు అనగానే కథం లావట్గా పని వండబెట్టి ఎవరు ఊదిరు కాలు ఇట్లా పుసుకొట్టిరు, పుసుకొని నోటి ఊదలే. పాపం సుమనన్న మస్తు ఫీల్ అయ్యిండు, ఎందుకంటే ఎవరు నోటి పెడతారు మా లేడీస్ అని. అది కూడా మళ్ళీ ఎవరిని మహారాణిలో పెట్టమన్నారు నోట్లో నోరు పెట్టి. ఎవడు ఆ గుండెగాడు ఇమ్మాయిల్ గాడు పాపం బాధపడ్డాడు ఆయన సుమన్. అయితే ప్రోమోలు బాగానే ఫాలో అయినారు మహారాజు గారు ఈరోజు. సరే, ఇది ఎలాగో మీరు లాంగ్లో అప్డేట్ చేస్తే మీరు చూడట్లేదు కాబట్టి ఇది షార్ట్ ఇంతవరకే తీస్తున్నాము. ప్రోమోలు అయితే ఇట్లున్నాయి. మొత్తం గేమ్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేసుకుందాము. ఎవరు గేమ్ రైటు ఎవరు గేమ్ రాంగు అనేది అయితే ఇది ఫన్నీగా తీయడం జరిగింది. ఉత్తుత్తి నవ్వులాట కోసం ఈ వీడియో చేయడం జరిగింది. మరి మీరు చాలా తొండి ఎత్తురు చూస్తురు, మొత్తం చూస్తలేరు వీడియో, మళ్ళా ఖాళీ చూసి వదిలేస్తారు, లైకులు చేస్తలేరు, ఫాలో చేస్తలేరు. ఎందుకు? ఏం పాపం చేసినా మీకు? రాజు గారు అంటే కోరిన కోరికలు తీర్చలేదేమో మీరు? అన్ని తీర్చిన. ఏం తీర్చిన జనాలకు? వాళ్ళ కోరికలు ఇప్పుడు లీస్ట్ పెడతారు. ఆగు, నా కోరిక ఇది, నా కోరిక ఇది. తమ్ముడు అయితే ఆగు అన్న నాకు లవర్ కావాలి అని చెప్పి కామెంట్ పెడుతున్నావు, పెట్టుతుండు. తమ్ముడు నాకు తమ్ముడు అయితే నీకు తమ్ముడు అవుతాడా? బొమ్మడిదా? బొమ్మడిది. నీకోసం ఒక చిన్న మహారాణి సెట్ చేసి పెట్టిన. ఏం టెన్షన్? చెలికత్తుందిరా రే, చెలికత్తుందిరా. అరే చెలికత్త షమ్మకమంటది రా. మరి మామూలుగా కిర్రాకుంది. ఓకే రైట్, ఇది మరి వీడియో. ఈ మహారాణి మహారాజు ఇచ్చిన ఫన్నీ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్లు అయితే ఇవ్వండి. ఉంటా మరి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.